వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ షాన్. ప్రస్తుతం మనం ఉన్న సొసైటీకి సంబంధించి సొసైటీ ఎంత దారుణంగా ఉందంటే, ఉదాహరణకి నిన్న ఇండిపెండెన్స్ డే రోజు ఎక్కలేని దేశభక్తి అంతా మన వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే అప్పటి వరకు ఎలా ఉన్నా సరే ఆ నైట్ వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం, అంటే ఎక్కలేని హుషారంతా మన వాళ్ళకి ఆ ఒక్కరోజే వస్తుంది. అంతేగాని దాని తర్వాత మహిళల పట్ల కానివ్వండి, బయట సొసైటీకి సంబంధించి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి ఏంటి అనేసి వాళ్ళకి ఐడియా ఉండదు. మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ వరకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిస్టర్స్ ఉన్నారనుకోండి, మన సిస్టర్స్ వరకే, వాళ్ళ వరకే రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే బయట వ్యక్తి ప్లెడ్జ్ చెప్పేటప్పుడు నార్మల్గా అంతా ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్తారు. అలా అని బయటకు వస్తే ఉండరు. అంటే ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే సపోర్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, ఆ అమ్మాయికి మనమే ప్రాబ్లం అవ్వకూడదు కదా. బయట సొసైటీకి సంబంధించి కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే, ఒక జూనియర్ డాక్టర్, అంటే చిన్నప్పటి నుంచి తను ఎంతో కష్టపడి చదివితేనే తను ఆ స్టేజ్కి రాగలదు కదా. అంటే చిన్నప్పటి నుంచి తను కష్టపడి చదువుకుంటూ వచ్చి ఇంటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంబీబీఎస్ అంటే నార్మల్ మ్యాటర్ ఏం కాదు, ఇంటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటర్ నుంచి వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఆ స్టేజ్కి అనేది రాదు. అలా ఇంటర్ దగ్గర నుంచి ఎంబీబీఎస్కి వచ్చి ఇప్పుడు పీజీ సెకండ్ ఇయర్ అమ్మాయి చదువుతూ ఉంది. అమ్మాయికి గవర్నమెంట్ సీట్ రావడం జరిగింది. ఎక్కడ? ఆర్కేజే ప్రభుత్వ హాస్పిటల్లో అమ్మాయికి పీజీ సీట్ రావడం జరిగింది. అక్కడ చదువుకుంటూ ఉంది. నైట్ షిఫ్ట్లో ఆమె డ్యూటీలో ఉంది. నైట్ షిఫ్ట్లో ఆమె డ్యూటీలో ఉన్నప్పుడు ఆమె పైన అత్యాచారానికి పాల్పడ్డారు. అంటే ఇక్కడ ఏ విధంగా జరిగింది ఏంటి అంటే, ఆమె 2:30 అంటే 2 గంటల 30 నిమిషాలు 2 గంటల 40 నిమిషాల ప్రాంతంలో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో మాట్లాడి ఏదో స్నాక్స్ ఏదో తీసుకొని సెమినార్ రూమ్కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేస్తే, సెమినార్ రూమ్కి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిన ఆమె 3 గంటల వరకు బాగానే ఉంది. అంటే 3 గంటల సమయం వరకు కూడా తన కొలీగ్స్ వెళ్ళి చూసినప్పుడు రెడ్ బ్లాంకెట్ కప్పుకొని పడుకుంది అన్నట్లుగా వాళ్ళ కొలీగ్స్ అయితే చెప్తున్నారు. అంటే 3 వరకు బాగానే ఉంది. 3 to 6 AM లోపు ఆమె పైన లైంగిక దాడికి పాల్పడ్డారు అన్నట్లుగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయితే మనమంతా చూస్తున్నాం. అంటే 3 గంటల సమయం నుంచి 6 గంటల సమయం లోపులోనే ఆమె నిద్రిస్తున్న సమయంలో, ఆమె నిద్రపోతున్న సమయంలో ఆమె పైన లైంగిక దాడికి పాల్పడ్డారు. అంటే పాల్పడింది ఎవరయ్యా అంటే, సివిల్ వాలంటీర్ అనేసి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, లేదా పోలీసులకి సపోర్ట్ ఇవ్వటం, నార్మల్ పోలీసులకి ఏమన్నా అంటే కాప్స్కి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకెళ్ళటం, ఇలా సివిల్ వాలంటీర్స్ అనేసి పోలీస్ అకాడమీ కిందకే వస్తారు. వాళ్ళు కూడా వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళకి గవర్నమెంట్ 12,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఓ వ్యక్తి, అంటే అతను నార్మల్గా అతను పోలీస్ లాగే ఫీల్ అవుతూ ఉంటాడు. సంజయ్ అనే వ్యక్తి, అతను కేపీ అనే టీషర్ట్ వేసుకున్నాడు. అప్పుడు ఆయన హాస్పిటల్లోకి వచ్చినప్పుడు ఆ కేపీ అనే టీషర్ట్ వేసుకున్నాడు. కేపీ మీన్స్ కోల్కతా పోలీస్. అంటే అతన్ని ఎవరు చూసినా కానీ అనుమానించరు. పోలీసే అనుకుంటా అలానే ఉన్నాడు. ఇంకొకటి, సంజయ్ వచ్చేసి ఒక బాక్సర్, ప్రొఫెషనల్ బాక్సర్ సంజయ్ వచ్చేసరి. తను అంటే నార్మల్గా ఇప్పుడు తను పోలీస్ అంటే ఎవరు నమ్మకపోవచ్చు నార్మల్గా. తను ఒక బాక్సర్ కాబట్టి బాడీ అంతా ఫిట్గా ఉంటుంది. నార్మల్ చూసిన వాళ్ళు కూడా పోలీసే అనేసి అతన్ని నమ్ముతారు. అలాంటి సంజయ్ గురించి తీసుకుంటే మనం, సంజయ్కి 4 పెళ్లిళ్ళు జరిగాయి. మొదటి భార్యని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రేమించి వివాహం చేసుకున్న తర్వాత తనకున్న అనుమానాలు అనేవి సహజం. అలానే అనుమానాలే పనిగా పెట్టుకోకూడదు కదా. అలా అనుమాన పడుతూ తాగేసి వచ్చి ఆమెను ఇబ్బందికరంగా మాట్లాడటం, కొట్టడం చేయటంతో ఆమె విడాకులు ఇచ్చేసింది. లీగల్గా ఆయనకి విడాకులు ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు మొదటి భార్య వెళ్ళిపోయింది అనేసి ఆయన అలానే ఉండిపోడు కదా, నార్మల్గా రెండో మ్యారేజ్ చేసుకున్నాడు. రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2 పిల్లలు కూడా పుట్టారు అతను. 2 పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ రొటీన్, ఇంకా తాగేసి రావటం, ఆమెపై లైంగిక దాడులు చేయటం, కొట్టడం, అలాంటివి చేస్తూ వచ్చాడు. అలాంటివి చేస్తూ వస్తూ భరిస్తూ ఆమె కూడా విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది. అంతటితో ఆగాడా అంటే అంతటితోనూ ఆగలేదు. 3వ భార్యను వివాహం చేసుకున్నాడు. అంటే విధవరాలు, భర్త చనిపోయి ఉన్న ఒక విధవరాల్ని 3వ భార్యగా ఆయన పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్న ఆమెతో అన్నా కరెక్ట్గా ఉన్నాడా అంటే ఆమెతోనూ కరెక్ట్గా లేడు. అది భరించలేక ఆమె అంతని భరించలేక వేరే అతనితో వెళ్ళిపోయింది. అంటే లీగల్గా కాదు, ఇల్లీగల్గానే వెళ్ళిపోయింది. ఇదంతా చూసిన తల్లిదండ్రులు కొడుకన్న తర్వాత ప్రేమ అనేది ఉంటుంది కదా, ఒక పేదింటి అమ్మాయిని తీసుకొని వచ్చి మ్యారేజ్ చేశారు. సరే ఇంత జరిగింది, ముగ్గురిని మ్యారేజ్ చేసుకొని లైఫ్ ఈజ్ లైఫ్ జరిగింది, అంతటితో అన్న మంచిగా ఉన్నాడా అంటే అక్కడా లేదు. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆమె ఒక క్యాన్సర్ పేషెంట్. ఆమెపై దాడులు చేశాడో లేదో మనకైతే తెలియదు, కానీ ఆమె మరణించిందనేసి విషయాలు అయితే మనకైతే అంది. అంటే 4వ భార్య మరణించిన తర్వాత తన కోరికల్ని, కామ కోరికల్ని తీర్చుకోవడానికి వేశ్యల దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అంటే నార్మల్గా ఇప్పుడు తనకి వచ్చే జీతం ఇంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు, పోలీస్ అని చెప్పుకుంటూ ఉంటాడు. అయినా ఏదో చేసి వస్తున్న మనీని దుర్వినియోగం చేసుకోవటం. అంటే ఇంక పిల్లలు లేరు, భార్య లేదు, కుటుంబం లేదు కదా, వచ్చిన డబ్బుల్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో నైట్ 2 గంటల వరకు కూడా అప్పటికి ఆయన ఒక వేశ్య దగ్గర గడిపిన తర్వాత ఆయన హాస్పిటల్కి, కేజీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది, ప్రభుత్వ హాస్పిటల్కి. ఆ హాస్పిటల్కి వచ్చిన తర్వాత సీసీ కెమెరాల్లో అక్కడ సీసీ కెమెరాస్ కూడా అక్కడ అన్ని వర్క్ చేయట్లేదు, కొన్ని కెమెరాస్ మాత్రమే వర్క్ చేస్తున్నాయి. ఆ వర్క్ చేస్తున్న కెమెరాస్ లో అతనంటే అక్కడ హాస్పిటల్ సరౌండింగ్స్ లోనే అతనికి డ్యూటీ. ఈ జూనియర్ డాక్టర్ని ఎప్పటి నుంచో ఆమెని ఫాలో అవుతూ ఉన్నాడు. ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి ఆమె పైన లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంటే ఆమె ఆ జూనియర్ డాక్టర్ అతనితో చాలా, అంటే అతని నుంచి తప్పించుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నించింది, కానీ ఆడపిల్ల తప్పించుకోలేదు కదా. అంటే బాక్సర్, అతను ప్రొఫెషనల్ బాక్సర్, ఆ బాక్సింగ్ స్కిల్స్ కూడా ఆమె మీద యూజ్ చేశాడని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో ఉన్నాయి. అంటే ఎంతో దారుణంగా అంటే మృగానికంటే దారుణంగా తన నోట్లోంచి బ్లడ్ రావటం కావచ్చు, తన ఐస్ లో బ్లడ్ క్లాట్ అయ్యి, ఇంకా తన లెగ్ అయితే 90 degrees లెంత్ లో విరిచేసి, అంటే చెప్పాలంటే కూడా మానవ మృగాల కంటే దారుణంగా ఉన్నారు. అంటే అసలు అతనికి ఆ థాట్ ఎందుకు వచ్చిందో, అతనికి అలా ఎందుకు చేయాలనుకున్నాడో, అక్కడికి వచ్చేసి ఆమె పైన లైంగిక దాడికి పాల్పడ్డ తర్వాత అతను దర్జాగా వెళ్ళిపోయి మళ్ళీ పోలీస్ అకాడమీలోనే పడుకున్నాడు ప్రశాంతంగా వెళ్ళి. ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేయాలి, అతను చేసింది తప్పు, మళ్ళీ ఆ తప్పు చేసి కూడా మళ్ళీ పోలీస్ అకాడమీకి వెళ్ళి ప్రశాంతంగా సేద తీరుతున్నాడు. అతను ఏదో మంచి పని చేసినట్టు. దీన్ని తెలుసుకున్న పోలీసులు, అంటే ఫస్ట్ తెలిసిందైతే పోలీసులు కాదు, ముందు అక్కడ ఉన్న స్టాఫ్కి తెలిసిన తర్వాతే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. అక్కడ తన కొలీగ్ ఒక 10 times కాల్ చేశాడు. ఫస్ట్ ఒక 2 times కాల్ చేశాడు, లిఫ్ట్ చేయలేదు. ఒక 10 minutes గ్యాప్ ఇచ్చాడు, ఇంకా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అంటే ఎర్లీ మార్నింగ్ అవుతుంది కదా, డ్యూటీకి వెళ్ళాలి. ఆమె 8 నుంచి మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అవుతుంది కదా, ఆ డ్యూటీకి రావాలని కాల్ చేస్తున్నాడు. రెస్పాండ్ అవ్వకపోవడంతో సెమినార్ రూమ్కి వెళ్ళాడు. ఆ కొలీగ్ ఎవరైతే ఉన్నాడో సెమినార్ రూమ్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళి దూరం నుంచి చూస్తే నార్మల్గా పడుకునే ఉన్నట్లే కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అంటే నగ్నంగా ఉండే, అంటే బట్టలు లేకుండా అక్కడ పడిపోయి ఆ బ్లడ్ అదంతా చూసి తను భయాందోళనకు గురయ్యి సీనియర్ స్టాఫ్కి చెప్పడం, అంటే సమాచారం అందజేయటం జరిగింది. ఇంకా అది తెలుసుకున్న స్టాఫ్ అక్కడే లోకల్ పోలీసులకి, అంటే 10 AM 10 గంటల 10 నిమిషాల ఉదయం సమయంలో స్టాఫ్కి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఆ క్షణంలోనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు, లోకల్ పోలీసులకి. అక్కడికి లోకల్ పోలీసులు 10:30 అంటే 10:30 AM హాస్పిటల్లోకి వాళ్ళు రావడం జరిగింది, లోకల్ పోలీసులు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చారు, తర్వాత క్రైమ్ స్పాట్కి వెళ్ళారు, అంతా అక్కడ పరిశీలించారు. అసిస్టెంట్ కరెస్పాండెంట్ ఆఫ్ ది హాస్పిటల్ ఎవరైతే ఉన్నారో 10:53 AM అంటే ఆల్మోస్ట్ అంతే 10:53 AM వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేశారు. ఈ మర్డర్కి, అంటే క్రైమ్కి ఎవరైతే బలైందో ఒక లేడీ, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేశారు. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి నార్మల్గా, అంటే ఏమీ జరగనట్టు, అక్కడ ఏదో చిన్న హెల్త్ ఇష్యూ అయినట్టు కాల్ చేసి మీ అమ్మాయికి బాగా లేదు అన్నట్లుగా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే ఓకే, ఇక్కడ వీళ్ళు పేరెంట్స్ భయాందోళనకు గురవుతారనేసి వీళ్ళు ఇలా చెప్పారు అనుకుందాం. యాజ్ ఎ డాక్టర్స్గా అది అంత పెద్ద క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని నార్మల్ హెల్త్ ఇష్యూగా ఎలా వీళ్ళు ట్రీట్ చేస్తారు? ఓకే, వాట్ ఈస్ వాట్, ఓకే అయిపోయింది. ఒక 22 minutes తర్వాత మీ అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుందనేసి చెప్పారు.
22 minutes తర్వాత. అంటే ఈ గ్యాప్లో ఏం జరిగింది? క్రైమ్ స్పాట్లో ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వెళ్ళారు, అసలు అక్కడ ఏం జరిగింది? ఓకే, వాళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పేశారు. వాళ్ళ పేరెంట్స్ నమ్మలేదు. ఎవరైనా ముందు ఎందుకు నమ్ముతారు? అంటే ఆమె ఆగస్ట్ 8th కూడా నైట్ 11:30 PM ఆ టైంలో కూడా వాళ్ళ పేరెంట్స్తో నార్మల్గా మాట్లాడింది అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే 11:30కి నార్మల్గా మాట్లాడిన అమ్మాయి మరుసటి రోజు సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది? అంటే నార్మల్ పేరెంట్స్ ఎవరు నమ్మరు. ఇప్పుడు ఏదో ఎవరు చూసే వరకు, మన కళ్ళతో చూసే వరకు కూడా ఇప్పుడున్న రోజుల్లో ఏది వాస్తవం కాదు. వాళ్ళు నమ్మకుండా ఇంటి పక్కన ఉన్న వాళ్ళని అమ్మాయి ఇలా జరిగింది అంటున్నారు, ఇలా అంటే నార్మల్గా వాళ్ళు వయసు భయపడిన వాళ్ళు నమ్మకం చాలక పక్కనున్న వాళ్ళని తీసుకొని వెళ్ళి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఓకే, ఏదైతేనే 11 గంటలకల్లా వాళ్ళు, అంటే 11:15కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళింది. 11:15 అంటే 11:15కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. 11:30 ఆ టైం కల్లా హాస్పిటల్ దగ్గరికి వచ్చేసారు. కేజీఆర్ హాస్పిటల్ దగ్గరికి 11:30 ఆ టైంకి వచ్చేసారు. వాళ్ళు వచ్చిన తర్వాత అయ్యా మా అమ్మాయి ఇలా సూసైడ్ చేసుకుంది అంటున్నారు, మాకు కొంచెం చూపిస్తారా అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే, అంటే ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు రేప్ జరిగిందనేసి చెప్పలేదు. దీంతో స్టూడెంట్స్కి తెలుసు కదా, వీళ్ళు చెప్పకపోయినా స్టూడెంట్స్కి తెలుసు ఇంత జరిగిందనేసి. ఆ పేరెంట్స్ని మినిమం ఒక 3 గంటలు, సుమారుగా 3 గంటలు వెయిట్ చేయించిన తర్వాత, ఇప్పుడు ఇంకా ఒక ఇంట్లో పర్సన్కి ఏదైనా జరిగితే ఎవరు నార్మల్గా ఊరుకొని ఉండి కూర్చోలేం కదా. అంత పెద్ద ఇన్సిడెంట్, ఒక మనిషి చనిపోయాడంటే 3 hours కూర్చున్న తర్వాత కూడా మనం కామ్గా కూర్చోలేము. ప్రశ్నిస్తాం మనం, ఏం జరిగింది ఏంటి, మా అమ్మని మాకు చూపించండి అని. అక్కడ ఒక చిన్న గోలలాగా జరగడం వల్ల ఇంకా వాళ్ళు ఇంకా చూపించాలి, లేకపోతే వీళ్ళు ఆగేలా లేరు అన్న సమయంలోనే వీళ్ళని చూపించారు. తల్లిదండ్రులకి ఆ బాడీని చూపించారు. అంటే చూపించిన సమయంలో కూడా ఆ బాడీ ఏదైతే ఉందో ఒక బెడ్ మీద ఒక బెడ్షీట్ కప్పేసి వితౌట్ క్లాత్స్తోనే ఆ అమ్మాయి అనేది ఉంది. దాన్ని చూసిన తల్లిదండ్రులు అంటే ఏ విధంగా తీసుకోవాలి? వయసుకి వచ్చిన ఆడపిల్ల అంటే బయట సొసైటీలో ఇప్పుడు నార్మల్ ఒక అమ్మాయిని ఒక వయసు వచ్చిన తర్వాత ఉద్యోగానికి కావచ్చు, చదువుకోవడానికి కావచ్చు, దేనికైనా ఒక ఆడపిల్ల బయటికి రావాలి, తప్పదు. వస్తే ఇలా చేస్తారా? అంటే నార్మల్గా ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఆగస్టు 9న ఈ ఘటన జరిగితే వారం రోజుల పాటు గవర్నమెంట్ ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? అక్కడ ఎవరు, అక్కడ ఒకటి డాక్టర్సే రియాక్ట్ అవుతున్నారు. అంటే ఇక్కడ ఒక డాక్టర్కే జరగలేదు, అక్కడ జరిగింది ఒక ఆడపిల్లకి. ఆ విషయాలు ఎవరు మాట్లాడు, అంటే దట్ మీన్స్ ఆ విషయాలు ఎవరు మాట్లాడరు. ఓన్లీ డాక్టర్సే రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇతర స్టేట్స్లో కావచ్చు, ఓన్లీ ప్రొటెక్టర్సే ఉన్నారు. జనరల్ పబ్లిక్ ఎవరు కూడా ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడట్లేదు. అంటే దీని అర్థం ఏంటి? సొసైటీ ఎంత దారుణంగా ఉంది అంటే, మన ఇంట్లో వాళ్ళకి జరిగితేనే అది తప్పు, బయట వాళ్ళకి జరిగితే మనకు అనవసరం. ఇలాంటివి జరిగినా కూడా ఒక 4 వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తారు, తర్వాత కామ్ అయిపోతుంది అంతే. సరే, ఇంత ఇన్సిడెంట్ జరిగింది, సరే సిఐడి ఆఫీసర్స్ ఆ క్రైమ్ స్పాట్లో ఒక బ్లూటూత్ హెడ్ ఫోన్స్ వాళ్ళు పేర్కొన్నారు. ఆ హెడ్ ఫోన్స్ని ఆ రోజు అక్కడికి వచ్చిన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ, అంటే నార్మల్గా సీసీ క్యామ్లో రికార్డ్ అవుతుంది కదా, వచ్చిన సస్పెక్ట్స్ అంతా, అంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళంతా సస్పెక్ట్స్గా భావించి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. అంటే అందరి ఫోన్స్ తీసుకొని చెక్ చేయడం జరిగింది. అంటే బ్లూటూత్ కనెక్ట్ చేయడానికి ట్రై చేశారు. దీంతో ఈ సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నాడో, వాడి ఫోన్కి వెంటనే కనెక్ట్ అయింది. వాడి ఫోన్ అలా తీసుకొని బ్లూటూత్ ఆన్ చేయగానే కనెక్ట్ అయింది. దీంతో సిఐడి అంటే పోలీసులు తనని అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నవ్వుకుంటూ, ఏదో ఘనకార్యం చేసి ఏదో సాధించిన విధంగా పోలీసులు చేసి నవ్వుకుంటూ వాడు బయటకు వచ్చాడంట. నార్మల్ న్యూస్లో మనం చూస్తున్నాం. అంటే అతను నవ్వుకుంటూ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఊరేస్తారా ఏంది అన్న విధంగా అతని మాటలు ఉన్నాయి. అంటే పోలీసులు తననేమి చేయరన్న ధీమా. ఇక్కడ ముందు పోలీసులు తననేమి చేయలేరు, మహా అయితే జైల్లో వేస్తారు, నాకు బెయిల్ వస్తుంది, యథావిధి నేను బయటకు వస్తా, నార్మల్గా ఉంటా, నేను ఇలానే చేస్తా అన్న విధంగా అతను మాట్లాడటం జరిగింది. మరి ఇంత జరుగుతున్నప్పుడు అక్కడ అంటే తమిళనాడు సీఎం కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. తమిళనాడు సీఎం కూడా ట్వీట్లో ఆమె ట్వీట్ చేయడం జరిగింది, దొరికాడు కదా ఇంకా ఉరి తీయచ్చు కదా అని. అంటే
తనకి శిక్ష విధించవచ్చు కదా అన్నట్లుగా ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అంటే దీని వెనకాల, అంటే సంజయ్ కాకుండా దీని వెనకాల ఇతర ఎవరైనా ఉన్నారు అన్న విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అంటే ఎవరు ఉన్నారు అన్న విషయం అయితే క్లారిటీ లేదు, కానీ ఉన్నారు అన్న విధంగానే ఉంది. ఎందుకనంటే ఇన్ని రోజులు కేసు ఎందుకు ముందుకు వెళ్ళలేదు? సిఏ అంటే పోలీసుల వాళ్ళు అవ్వలేదు ఈ కేసుని, ఆ క్రైమ్ చేసిన అతన్ని కనిపెట్టడానికి పోలీసుల వాళ్ళు అవ్వలేదు. సిఐడి ఆఫీసర్స్ కి రేపు ఆదివారం వరకు టైం ఇచ్చారు. రేపు ఆదివారం వరకు టైం ఇస్తే ఉండి సడన్ గా పోలీసులు కూడా ఎప్పుడు కేసు క్లోజ్ చేద్దాం, ఎవరిపై నిందేద్దాం అన్నట్లుగానే ఉన్నారు. కానీ అసలు ఎవరు చేశారు, ఎందుకని ఇప్పటి వరకు బయటికి రాలేదు ఈ విషయాలు అనేవి, అసలు ఎవరు మాట్లాడట్లేదు ముందు. ఇంకొక విషయం తీసుకుంటే ఇక్కడ దానికి సంబంధించి ఒక ముగ్గురు సమ్ పార్టీకి చెందిన వాళ్ళు, ఆ పార్టీల పేరు ఎందుకు కానీ ఒక ముగ్గురు కుర్రోళ్ళు ఒక యూత్ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనేసి న్యూస్ అయితే బయటకు వస్తుంది. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది అయితే మనకైతే తెలియదు. బట్ బయటకు వస్తున్న సమాచారాన్ని బట్టి నార్మల్గా ఒక ముగ్గురి భాగం అయితే ఉంది, ముగ్గురి హస్తం అయితే ఉంది దాని వెనకాల అనేసి చెప్తున్నారు. అంటే వీళ్ళేంటి ఒక్కళ్ళే చేశారని చెప్తున్నారు. అది గ్యాంగ్ రేప్ కింద పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 150 మిల్లీగ్రామ్స్ సెమెన్ దాంట్లో ఉంది, తన బాడీలో ఉంది. అంటే ఒక పర్సన్ కి ఫర్ ఎగ్జాంపుల్ 50 గ్రామ్స్ అనుకున్నాం, 50 గ్రామ్స్ అనుకున్నప్పుడు ఇద్దరు లేదా ముగ్గురు లైంగిక దాడికి పాల్పడితే తప్ప 150 మిల్లీగ్రామ్స్ సెమెన్ అనేది తన బాడీలో ఉండదు. ఒక పర్సన్ ముగ్గురు కలిసి చేస్తేనే ఆ విధంగా ఉంటుంది. అంటే ఇంత దారుణంగా సొసైటీలో ఇంత దారుణమైన మృగాలు సంచరిస్తూ ఉన్నాయి. స్వాతంత్రం అని చెప్పుకోవడానికి నిన్న ఎక్కడ చూసినా అందరూ నార్మల్ గా ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటే డాక్టర్స్ మాత్రం వాళ్ళు నిరసనకి దిగి పెన్ డౌన్ స్టెప్ డౌన్ కార్యక్రమాలు చేసుకుంటూ ఆ పాపకి చనిపోయిన వ్యక్తికి జూనియర్ డాక్టర్ కి న్యాయం జరగాలి అన్న విధంగా డాక్టర్స్ అంతా ఉన్నారు. జనరల్ పీపుల్ ఎవరు రియాక్ట్ అవ్వట్లా. కోవిడ్ టైంలో మీరు గతం గుర్తు చేసుకోండి ఒకసారి. కోవిడ్ టైంలో ఎవరు పట్టించుకోకపోయినా వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసి ఉన్నది మెడికల్ స్టూడెంట్స్, డాక్టర్స్. అలాంటి వాళ్ళపైన ఇలాంటి లైంగిక దాడులకు పాల్పడటం అంటే డ్యూటీస్ అనేవి అంటే నార్మల్గా ఇప్పుడు ఒక అబ్బాయి లైఫ్ వేరే ఉంటుంది, ఒక అబ్బాయి లైఫ్ తన మ్యారేజ్ లైఫ్ అయినా సరే తన నార్మల్ ఒక అబ్బాయి లైఫ్ వేరుగా ఉంటుంది, ఒక అమ్మాయి లైఫ్ వేరుగా ఉంటుంది కదా. తను ఎన్నో ఫేస్ చేసి అంత చదువుకొని తన పొజిషన్కి వచ్చిన తర్వాత ఇలా చేస్తే అసలు సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని, ఏంటి అసలు సొసైటీ ఎలా ఉంది ఏం అర్థం కాని పరిస్థితి. ఒక డాక్టర్కి కావచ్చు లేదా ఒక స్టూడెంట్ ఎంఎన్ఓ కావచ్చు, అంటే నర్స్, ఎంఎన్ఓ మీన్స్ మెయిల్ స్టాఫ్ నర్స్, అక్కడ నర్సెస్ వీళ్ళంతా ఉంటారు. నైట్ డ్యూటీస్ వాళ్ళకి 8 hours డ్యూటీస్ ఉంటాయి. 8 hours డ్యూటీస్లో నిద్ర అదేం లేకుండా నార్మల్ పేషెంట్స్ కోసం ఉండి కొంచెం అంటే 3 అవుతుంది, మళ్ళీ తనకి ఎర్లీ మార్నింగ్ డే షిఫ్ట్ ఉంది అనుకున్నాం, ఎర్లీ మార్నింగ్ డే షిఫ్ట్ ఉంది, తను రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది. అక్కడ రూమ్స్ కూడా మంచిగా ఉండవు నార్మల్ డ్యూటీస్లో. నేను చాలా హాస్పిటల్స్లో నేను చూసాను, అంటే ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్కి ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో అందరి స్టాఫ్ ఉండాలి. అక్కడ అంటే మెయిల్ డాక్టర్స్ ఉంటారు, ఫీమేల్ డాక్టర్స్ ఉంటారు, అందరు కలిసే ఉండాలి. డాక్టర్స్ కూడా అంటే ఇలాంటివి చేసేవి ఆపాలి అంటే ముందు మీ దగ్గరలో పర్సన్స్ అనేవి ఉండాలి, పీపుల్ ఉండాలి. క్రౌడ్ ఉన్న చోటే ఉండండి. క్రౌడ్ మీన్స్ ఇప్పుడు జనరల్ వార్డ్ ఉంటుంది, లేదా జనరల్ వార్డ్లో మిడిల్లో బెంచ్ ఉంటుంది. నార్మల్గా ఓపీ సెక్షన్స్ దగ్గర ఉండండి, అక్కడ నర్సెస్ ఉండే దగ్గర ఉండండి. అంతకంటే మనం చేసేది ఏం లేదు. చేసేదాన్ని ఆపాలంటే ముందు మనం అక్కడ ఉంటే కదా ఆపడానికి ట్రై చేస్తాం. అక్కడ ఎవరు లేకుండా ఒంటరిగా ఉంటే ఇలానే జరుగుతాయి. కనిపించని మృగాలు సొసైటీలో తిరుగుతున్నాయి. లేడీస్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అంటే నార్మల్గా ఇలాంటివి ఆపాలన్నా కానీ ఎవరో ఒకరు ఉండాలి. బట్ ఆ సిచ్యువేషన్కి అక్కడ ఎవరు లేకపోవటం అలా జరిగిపోయింది. చివరికి ఎండింగ్ ఏ విధంగా వస్తుంది ఈ టాపిక్ అనేసి చూడాల్సింది.